హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వీపీ కుర్రాళ్ళు. ఇవాళ మేము చేసిన వీడియో కేవలం వినోదాన్ని పంచడానికి మాత్రమే. దయచేసి ఇందులో ఎటువంటి తప్పులున్నా క్షమించాలి, పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటున్నాం. ఏదో సమస్య వచ్చేటట్టుంది. ఈసారి నాకు గులాబ్ జాములు కలగలాడేటట్టున్నాయి. ఇక్కడి నుంచి తొందర పీకాలే పీకాలే. దొంగ బాబాగాడు పోయినసారి నిజంగా పోతా ఉన్నాడు, ఇంకా లాస్ అయినా ఉన్నది మొత్తం లాస్ అయింది. ఇది వీడు మొట్టకాయ అన్నాడు, వంకాయ అన్నాడు, ఇటు కట్టుకోమన్నాడు, మొత్తం లాస్ చేయాలి. వాడిని గుద్ద వల్లేం కాదు మంది. వీడు ఉన్నాడా? ఈ గులాబ్ జామ్ బాబా గాడు ఉన్నాడా? అమ్మా, ఈ గులాబ్ జామ్ బాబా గాడు లేడు కదా. ఏడికి బ్రో? నేను గులాబ్ జామ్ బాబా దగ్గర పోతాను. నువ్వు ఎటు పోతాను బ్రో? నేను కూడా అక్కడికే బ్రో. ఎందుకు? ఏంది బ్రో నీ సమస్య ఏంటి? ఏం లేదు బ్రో, నేను క్రికెట్ ప్లేయర్. నేను నాకు బ్యాట్లు ఎత్తుందా మన దగ్గర పోతా. ఉన్న బ్యాట్ కూడా ఎత్తలేదు ఇప్పుడు. ఏం లేదు బ్రో, నేను క్రికెట్ ప్లేయర్. నేను నాకు బ్యాట్లు ఎత్తుందా మన దగ్గర పోతా. ఉన్న బ్యాట్ కూడా ఎత్తలేదు ఇప్పుడు. నీ సమస్య ఏంది బ్రో? నువ్వు ఎందుకు వస్తాను? నాకు చదువురా అని బాబా దగ్గర పోయినా అన్న. అది ఉన్న చదువు వీకింది. పోర్ల ముందు ఇజ్జ పోతాను మొత్తం. గులాబ్ జామున్ కలగలాడిద్దాం ఆ బాబా గాని. వదిలిపెట్టాడు. బాబేంది మారిపోయిండు బ్రో. నేను బాబాని కాదు బ్రో, బాబా చేతిలో మోసపోయిన బాధ్యతని. నీ సమస్య ఏంది బ్రో? బ్రో నాకు నా బిజినెస్ మొత్తం లాస్ వచ్చాను బ్రో. ఆ ఉన్న బిజినెస్ ఇంకా లాస్ అయినా బ్రో. ఇక్కడికి వచ్చినాక వంకాయ ఇచ్చింది బ్రో. వటకాయ పైన కట్టుకోమన్నాడు బ్రో. వంకాయ మీద ముట్టకాయ అయింది బ్రో. అదే మొలదారం కట్టుకోమన్నాడు. మొలదారానికా? అవును. సమస్య ఏంది బ్రో? ఇంకో ఈ నిమ్మకాయ ఇచ్చింది బ్రో, దీని కింద పెట్టుకోమన్నాడు. సంకల నుంచి తీసి ఇచ్చిండు, సంకలేసి ఒత్తుతా. సమస్య బ్రో? నాకు బ్యాట్ కట్టుకోమని నిమ్మకాయ ఇచ్చిండు బ్రో. ఉన్న బ్యాట్ కూడా లేదు. వాని నిమ్మకాయ విసుకున్నట్టు వాని బిస్కేపో చూడు బ్రో. ఇవాళ పాండి బ్రో, పాండి గులాబ్ జామ్ గుల ఆడిద్దాం. పాండి ఎత్తుకుదాం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? బ్రో బ్రో వాడు నువ్వు ఇవాళ వాడిని గులాబ్ జాములు ఆమ్లెట్ వేసుకోవాలి. ఏం సైకోగలరా మీరు? బ్రో ఇట్రానిగో వట్టకల బాబి అవపడతాడు. వాడు మూసిరేయాల. వీళ్ళు ఎక్కడ పోయినా నన్ను వదిలేటట్లేరు కదా. बैटिंग बाबा, चुपके बाबा, नमस्कार. ఏమైంది నాయన? ఏంది మీ సమస్య? మళ్ళీ ఏమైంది? సామే నువ్వు వంకాయ అని ఇచ్చినావు. అవును. ఆ వంకాయ ఏం పని చేసింది? ఉన్న బిజినెస్ కాస్త పోయింది. అడగ చేకొచ్చిన సామి ఆ వంకాయ తీసి నాన్న పెట్టాలా? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? నువ్వు చదివా అన్నావు, ఉన్న చదువు పోయింది. అమ్మాయిల ముందు ఇజ్జత్ పోయింది. ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేకుండా పోయింది. నువ్వు బ్యాట్లు ఇవ్వాలని నాకు నిమ్మకాయ ఇచ్చినావు. ఇప్పుడు బ్యాట్లు ఎత్తలే, అది లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నా బ్యాట్ పరిస్థితి ఏంది ఇప్పుడు? నీకు అజ్ఞానులారా, ఎక్కడో లోపం జరిగింది. ఆ లోపాన్ని నేను సవరిస్తా. కాస్త శాంతించండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నేను ముందే చెప్పా. రేపు ఇట్నే ముచ్చట చెప్తారు కానీ మీ గులాబ్ జామ్ మనం గులాడుకోవాలి. బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? కనీసం పక్కకు రారు మీరు, పక్కకు రండి. మళ్ళీ చేయి తెగుద్ది. నా మాటిని లాగెత్తరు.
నన్నే ఇబ్బంది పెడతారా? మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతా, కాసుకోండి. తాయిత్తలతో పని అవుతుంది అనుకున్నా, కానీ ఈ జనాలకు తాంత్రిక మాంత్రిక విద్యలతో బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. గోరా, నేను వస్తున్నా. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే, మేము తీసుకున్న కంటెంట్ పరంగా ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. అండ్ నచ్చితే కామెంట్ చేయండి.